హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనహవేదిక యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసాను. సో ఈరోజు నేను మీకు స్టోరీ చెప్పబోతున్నాను గైస్. స్టోరీ నేమ్ రివీల్ ఏ సీక్రెట్. స్టోరీ ఓపెన్ చేయగానే ఒక పెద్ద జైలు, అందులో 800 నుంచి 900 మంది వరకు ఖైదీలు ఉంటారు. వారు ఎవరి పని వారు చేసుకుంటుండగా అందులో ఒక ఖైదీ చాలా విచారంగా తన పని తను చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక జైలర్ వచ్చి, నేను పెద్ద జైలర్ గారు టార్చర్ రూమ్కి పిలుస్తున్నారు అని కొంచెం సీరియస్గా చెప్తాడు. అప్పుడు మన హీరో టార్చర్ రూమ్కి వెళ్తాడు. అక్కడ అతన్ని చైర్లో కూర్చోబెట్టి నలుగురు 4 పక్కల నుంచి అతన్ని టార్చర్ చేస్తూ ఉంటారు. అయితే మన హీరో వయసు 23 నుంచి 25 మధ్యలో ఉంటుంది. ఎత్తు 5.7 ఇంచెస్, బరువు 60 నుంచి 65 కేజీలు. అయితే ఇతన్ని టార్చర్ చేస్తున్నంతసేపు అతని ముఖంలో భయం కానీ బెదురు కానీ ఏ ఎక్స్ప్రెషన్ కనిపించదు, ఒక్క నవ్వు తప్ప. అయితే ఈ 4 వ్యక్తులు అతన్ని టార్చర్ చేస్తూ ఉండగా ఆ 4గురిలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, మర్యాదగా ఇర్ఫాన్ బాయ్ని ఎక్కడ దాచావో చెప్పు, చెప్తే నీకు శ్రమ ఉండదు మాకు శ్రమ ఉండదు, ఎందుకు ఇలా అని అడుగుతాడు. ఇంకో వ్యక్తి, ఎందుకు డైలీ మా చేత టార్చర్ చేయించుకుంటావు, ఆ మాల ఎక్కడ దాచో చెప్పమ్మా, కొంచెం చెప్పేస్తే పని అయిపోతుంది కదా అని కొంచెం వెటకారంగా అడుగుతాడు. అయితే ఇవన్నీ చూసినప్పటికీ మన హీరో ఏం సమాధానం ఇవ్వడు, అలాగే నవ్వుతూ ఉంటాడు. అతను ఇంకాసేపు టార్చర్ చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతుండగా మరోవైపు ఒక డెన్ అంటే ఒక పెద్ద బిల్డింగ్, అందులో ఒక చైర్లో ఒక పర్సన్ కూర్చొని ఉంటాడు. అతని ఎత్తు సుమారు ఒక 6 అడుగులు ఉంటుంది. అతని చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఇలా అంటాడు, వాడిని జైల్లో నుంచి తప్పించే మార్గం దొరికిందారా అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. అప్పుడు అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, బాస్, ఆ జైల్లో నుంచి తప్పించడం చాలా కష్టం బాస్, అది చాలా హై సెక్యూరిటీతో ఉంది, అక్కడి నుంచి తప్పించడం కంటే అందులో మన మనుషులు చాలామంది ఉన్నారు, మీరు అంటే అతను ఇప్పుడే చంపేయచ్చు అని అంటాడు. దానికి అతను కొంచెం సీరియస్గా వాడిని చూసి లాగిపెట్టి ఒకటి కొడతాడు. అప్పుడు అతను అంటాడు, బాస్ నన్ను ఎందుకు కొట్టారు బాస్, ఇది మంచి ఐడియానే కదా అని అంటాడు. అప్పుడు దానికి ఆ వ్యక్తి, ఏంట్రా ఇది మంచి ఐడియా, వాడు నాకు ప్రాణాలతో కావాలి, వాడు నాకు చాలా ఇంపార్టెంట్, మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడిని మీరు వీలైనంత త్వరగా జైల్లో నుంచి తప్పించాలి అని అంటాడు. ఇంతకీ మన హీరో ఎవరు, అతన్ని ఎందుకు జైల్లో పెట్టారు, ఇర్ఫాన్ బాయ్కి మన హీరోకి సంబంధం ఏంటి, ఈ బాస్ ఎందుకు మన హీరోని తప్పించాలనుకుంటున్నాడు, మీరేమనుకుంటున్నారు గైస్, ఒక కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.